మరి ఎంతసేపు బీజేపీ వాళ్ళు గుళ్ళు గోపురాలు దీపం కూడా పెట్టారు. వాళ్ళు గుడిలో పోయి ఇక్కడ ఒక గుడిలో పోయి ఒక దీపం కూడా పెట్టే ఒక ఆలోచన లేని వ్యక్తులు గుళ్ళు గోపురాల గురించి మాట్లాడతారు. ఎందుకంటే జనాలు ఆకర్షితులు అవుతారు కాబట్టి. దేవుడు అంటే జనాల్లో ఈజీగా ట్రాప్లో పడతారు కాబట్టి ఎంతసేపు వాళ్ళు దాని చుట్టూ ఆడారు ఎలక్షన్స్ అంతా కూడా. నేను ఇది తెలంగాణ ప్రజలకు, మీడియా ప్రతినిధులకు, మీడియా వాళ్ళకు కానీ తెలంగాణ ప్రజలకు కూడా తెలవాల్సిన విషయం ఏంటంటే, ఈ యొక్క ITIR రావడం వల్ల దాదాపు 15 లక్షల మందికి ఉద్యోగాలు ఏర్పాటు చేసుకునేటువంటి ఒక వ్యవస్థ అది. 15 లక్షల ఉద్యోగాలు కాలము గడిచిన కొద్దికి అందులో దాదాపు ఒక 15 లక్షల ఉద్యోగాల అవకాశాలు కల్పించుకునేటువంటి ఒక వ్యవస్థ అది ఈ ITIR అంటే. తెలంగాణ ప్రాంతంలో ITIR ఆ రోజు యూపీఐ ఇచ్చిన దాన్ని ఎన్డీఏ బీజేపీ రద్దు చేయకపోయి ఉంటే ఒక 15 లక్షల మంది ఈ 10 ఏళ్లలో ఈ 10 సంవత్సరాలలో 15 లక్షల మంది వరకు ఉద్యోగాల యొక్క అవకాశాలు తెలంగాణ యువకులకు వచ్చేటివి. అంటే డైరెక్ట్గా 15 లక్షల మందికి ఉద్యోగాలు, 15 లక్షల కుటుంబాలు. అంటే ఒక ఉద్యోగము వస్తే ఆ ఇంటిలో ఒక ఉద్యోగం వస్తే ఆ ఉద్యోగం వచ్చిన వ్యక్తి తల్లిదండ్రులు, ఆయనకు పెళ్ళైతే భార్య, ఒక కుటుంబము బతుకుతుంది కదా. అంటే మీరు చూడండి, 15 లక్షలు ఇంటూ ఇంట్లో ముగ్గురు వేసుకో, 45 లక్షల మందికి, డైరెక్ట్గా 45 లక్షల మందికి కుటుంబాలకే, ప్రజలకు. అంటే మన తెలంగాణలో ఉన్న 4 కోట్ల ప్రజానికంలో ఒక 15 లక్షల మందికి ITIRలో ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఆ కుటుంబం అంటే 4 కోట్లలో ఒక 50 లక్షల మంది ప్రజలకు జీవనోపాధి యొక్క వెసులుబాటు ఆ ఉద్యోగం ద్వారా వచ్చేది. ఈ ఆలోచన ఎందుకు చేయలేకపోయారో బాధాకరం ఇదంతా. పిల్లలు యూత్ చూస్తున్నా నేను జెండాలు పట్టుకొని జై శ్రీరామ్ అంటారు, జెండాలు పట్టుకొని జై హామ్ అంటారు. బండి సంజయ్ ఓల్డ్ సిటీ ఉరుకుతుంటే ఎమ్మడబడి ఉరుకుతారు. కానీ అసలు ITIR మన బతకడానికి ఇంత పెద్ద వెసులుబాటు ఒక వ్యవస్థని మన ఆ రోజు సోనియా గాంధీ గారు హైదరాబాద్కి పర్మిషన్లు ఇస్తే బీజేపీ రద్దు చేస్తే అడిగే నాదుడే లేడు, అడిగేటోడే లేడు. ఏం తెలంగాణ ఎట్లా బాగుపడతారో తెలంగాణ ప్రజలారా అని నేను అడుగుతున్నా. ఇట్లా అంటే ఒక ఉద్యోగంతో ఆ కుటుంబం కలుపుకుంటే 50 లక్షల మంది. అచ్చా, నెలకు జీతం వచ్చిన వ్యక్తి ఏం చేస్తాడు? కుల వృత్తిలో కూడా బతుకుతాడు. దాని మీద కుల వృత్తిలో ఎవరు? సాకలోళ్ళు, మంగళ వాళ్ళు, ఇల్లు కట్టుకుంటే వడ్రంగిలు, రియల్ ఎస్టేట్. ఎంత ఇదొక లింక్ కదా. ఈ జ్ఞానాన్ని ఎందుకు తెలంగాణలో ఎందుకు ఈ జ్ఞానాన్ని మీరు ఇలాంటి ఆలోచన ఎందుకు చేస్తలేరు?